హాయ్ అండి, దిస్ ఈజ్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్. మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున. ఆ ఏడుకొండల వాడు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తులో మనల్ని కూడా ఎదగాలి అని ఆయన దీవెనలు మనకి చాలా అవసరము. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మహాశివరాత్రి తర్వాత ఎవరైతే ల్యాండ్స్ కొనాలనుకుంటున్నారో బిఫోర్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ముందుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా మంచి మంచి ల్యాండ్స్ కొనాలి, మంచి రిజల్ట్ రావాలి. మన పిల్లల భవిష్యత్తు గురించే మనం ఏ పని చేసినా, అవును కదండి. అలాంటప్పుడు ఏంటంటే మనం డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ చూసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్యుమెంట్ చూడండి. సపోజ్ గజాల్లో కొన్నా, ఎకరాల్లో కొన్నా, ఎట్లా కొన్నా కూడా ఎకరం కొన్న డాక్యుమెంట్ చూడండి, గజాల్లో కొన్న డాక్యుమెంట్ చూడండి. దిస్ ఈజ్ మై ల్యాండ్ విజన్ కంపెనీలో డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది. మన ల్యాండ్ విజన్లోనే ఎందుకు కొనాలి అనే దానికి ఒకటే రీజన్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. డాక్యుమెంట్ కూడా ప్రతి డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఉంటుంది. డెవలప్మెంట్స్ అనేది చాలా బాగుంటాయి. అది దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి ప్రతి ఒక్కరు కూడా. మా ల్యాండ్ విజన్లోనే ఎందుకు కొనాలి అనే క్వశ్చన్ ఎవరికైనా వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అట్లాగే నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, చూడొచ్చు, కాల్ చేయొచ్చు. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరు కూడా లైక్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారు. నేను ఇలాగే ఇంకా ఎన్నో సాధించాలి. మీ అందరి సపోర్ట్తో మీ అందరికీ ఎంతోమందికి నేను కస్టమర్, మన ఏజెంటు అంటే వరలక్ష్మి రియల్ ఎస్టేట్కి గుర్తు రావాలి. అలాంటి డాక్యుమెంట్ పరంగా నేను చూస్తాను. అందరు కూడా అప్రోచ్ అయ్యి మీరు సక్సెస్ అయ్యి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మహాశివరాత్రి రోజు చేస్తుంది వరలక్ష్మి అనుకోవద్దు. నేను మహాశివరాత్రి రోజైనా మహాసంక్రాంతి రోజైనా సరే నాకు కస్టమర్ దేవుళ్ళే ఇంపార్టెంట్ అండి. కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు అంటే మనం చాలా బాగుంటాం. ఒకటి ఫైనల్గా నేను ఒకటే మాత్రం చెప్తున్నాను, ఎవరైనా కొన్నారు అంటే అది అపార్ట్మెంట్ కావచ్చు, అపార్ట్మెంట్ కాదు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఎకరాల్లో కావచ్చు. కానీ ఈరోజు కొని ఇతను 1 year 2 years అమ్మాలి అనుకోవద్దు. మినిమం 5 years మనం హోల్డ్ చేయగలిగితేనే మనం ఏదైనా కొనాలి. అప్పుడు మాత్రం మనకు రిజల్ట్ కనపడిద్ది.